ఎమ్మెల్యే సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని ఆరోపించారు. హైదరాబాద్లో పరిశ్రమల భూములు రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి 5 లక్షల కోట్ల ప్రజల సొమ్ము సీఎం కుటుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్ గ్రేస్ అని ఎద్దేవా చేశారు. నాకు అపారమైన గౌరవం, చాలా కష్టపడి పెద్ద నాయకుడు లక్ష్మణ్ గారు కూడా ఇవాళ నేను ఆయన మీద ఒక ప్రభుత్వం మీదనో ఒక నాయకుల మీదనో కేవలం ఏదో అపోజిషన్ పార్టీలు ఉన్నాయని చెప్పి ఒక నిందేయడం కాదు. లక్ష్మణ్ అన్న కూడా ఇది ఏందో అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పమంటే చెప్తాను నేను. సో దయచేసి లక్ష్మణ్ అన్న టాపిక్ డిబేట్ కాకుండా చూసుకో. నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రిమైనావు, నీ మీద నాకు అపారమైన గౌరవం. ఇది రాష్ట్ర సంపాదన, ఇది మన భవిష్యత్ తల సంపాదన, నా కొడుకు సంపాదన, నీ కొడుకు కూడా ఆస్తి. 10,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీ మధ్యలో, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి లక్ష్మణ్ కోరుతున్నాను. దీనికి ఫామ్ల ఈకి గవర్నర్ గారు ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చినారు. గో హెడ్, ఏం చేస్తారో దాని గురించి మీకు గో హెడ్. మేము ఏం ఆపట్లేదు కదా ఫామ్ల, మీకు గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు. ఇంకేం కావాలి మీకు? దయచేసి మళ్ళీ టాపిక్ డీవియేట్ చేయకండి. నేను స్టార్టింగ్ ఏం చెప్పినా మీకు, డే 1 నుంచి ఇదే జరుగుతా ఉంది, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. ఈ జీవో ఇస్తారు, ఆ ఫామ్లో ఇయ్యి అని చెప్పి దానికి దీనికి ఆటగడతారు. నేను ఏం చెప్తాను మీకు మొదటి నుంచి, రోజు పొద్దున్న లేస్తే ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయాలి, కింద భూములు అమ్ముకోవాలి. రియల్ ఎస్టేట్ అంటే అప్పట్లో మేము ఏమనుకున్నామంటే, అరే ఈ వచ్చినాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దొరుకుతుంది అనుకున్నాం. నిజానికి ఏం జరిగిందంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. ఆయన ఒక్క రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ భూములు అమ్మడం